ఆయన నిన్ను తలగానే నియమించును కానీ తోకగా నియమించడం. నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు మీతో చెప్పిన మాట రూఢిగా నమ్మండి. నేను మిమ్మల్ని ఉబ్బి తబ్బింపజేయటానికి చెప్పట్లా, నా దేవుని లేఖన ఆధారంగా చెప్తున్నాను. మీరు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారో, ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారో, ఏ స్థలంలో మీరు వ్యాపారం చేస్తున్నారో, మీరు పనిచేసే పని స్థలాలలో తోకగా కాదు, క్రిందవారిగా కాదు, నా దేవుడు తన నామ మహిమ కొరకు తలగా దేవుడు మిమ్మల్ని నియమించునుగాక. దేవుడు నిన్ను తలగా నియమించిన తర్వాత దాన్ని రద్దు చేయగలిగిన వాడెవడు? నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో దాని గురించి నాకు సంబంధం లేదు. ఏ స్థలంలో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి మాట్లాడను, కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిన్ను శిరస్సుగా దేవుడు నియమించాడు.